హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదంతా ఏంటనుకుంటున్నారా? పాలకుర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగిందండి. మేము 84, 85 10th క్లాస్ బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు స్టేజీ పైకి వచ్చింది వాసుదేవరావు సారు, మాకు తెలుగు చెప్పేవాళ్ళు. స్టేజ్ మీదకి లింగమూర్తి గారు వెంకటయ్య గారు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఆ సోమేశ్వరం శ్రీనివాస్ సాధారణంగా ఆహ్వానించవలసిన కోరుతున్నాం. ఇప్పుడు స్టేజీ పైకి వస్తుంది శేషయ్య సారు. అప్పటి టీచర్స్ అయినా సార్స్ అయినా మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు. సబ్జెక్ట్స్ అన్నిట్లో మేము పోటీ పడి చదువుకునే వాళ్ళం. మా ఆయన పేరు శ్రీనివాస్. మేము హైదరాబాద్లో ఉంటాము. మాకు ఒక బాబు పాప. బాబు ఏమో జర్మనీలో ఉంటారు, పాపనేమో యూఎస్లో ఉంటారు. మాకేంటంటే పిల్లలు ఇక్కడ దగ్గరలో బాగా ఒకటే ఉంది, అదే ఉంది, అంత బాగానే ఉంటుంది. వారేమో క్లాస్ టీచర్ చేస్తారు, నేనేమో హౌస్ వైఫ్ని. టైలరింగ్ చేసేదాన్ని మానేసా. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా డాడీ పేరు జనార్దన్, టీచర్. ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి కానీ ఏదైనా కానీ వాళ్ళ సార్ ఏం చేస్తాడు, వారు ఏం చేస్తాడు, మొత్తం ఒక 10 నిమిషాలు చెప్పవలసిందిగా ఒకసారి శోభరాని వల్ల అందుకని సార్లు కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సి చెప్పవచ్చు. వేదికను అలంకరించిన సార్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం అందరం కలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. లాస్ట్ టైం నేను రాలేదు, చాలా ఫీల్ అయ్యాను, రాలేకపోయాను. మా హస్బెండ్ పేరు సత్యనారాయణ, మండలాఫీసర్గా చిలుపురుగుట్టలో వచ్చేసి రిటైర్ అయ్యారు. నా పేరు గడ్డం శోభారాణి. పి శోభారాణి అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు, అందరికీ గడ్డం శోభారాణి అంటేనే తెలుసు. నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా చేస్తున్నాను 2015 నుండి. నాకు పెళ్లి కాకముందే ఇంకా చదువుకొని బాగా నేను జాబ్ చేయాలని ఒక కోరిక ఉండేది. 15 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను, మా ఇంటి పక్కన పార్ట్ టైం చేశాను. అది కూడా ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో పిల్లలందరికీ నేర్పించేదాన్ని, స్కూల్కి తీసుకెళ్ళి చిన్నారులు ఒక ప్రోగ్రామ్ కూడా చేయించేదాన్ని. ఇంకా చిన్నప్పటి నుండి నాకు రేడియో వినే అలవాటు. మా నాన్నగారు సుదర్శన్ సార్ అందరికీ తెలుసు కదా, మార్నింగ్ లేయగానే రేడియో ఆన్ చేసి మళ్ళీ పడుకునే టైంకి ఆఫ్ చేసేది. నాకు అదే అలవాటు వచ్చింది. విని విని ఆ రేడియోలో నేను జాబ్ తెచ్చుకోవాలని బలమైన కోరిక ఉంది. నేను మా అమ్మాయిలు ఇంటర్ చదువుకున్నప్పుడు నాకు ఖాళీ టైం దొరికింది, అప్పుడు నేను డిగ్రీ చేశాను ఆ జాబ్ కోసమే. ఇంకా హైదరాబాద్ గిరిబాద్లో నాకు జాబ్ వచ్చింది. ఇంకా మేము వరంగల్ కాబట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మా గురువులందరూ మాకు చాలా చక్కగా చెప్పారు. ఆ విద్య మాకు ఇప్పటికీ యూజ్ అవుతుంది. మా పిల్లలకు కూడా తెలుగులో ఒక్క మిస్టేక్ లేకుండా నేనే ట్యూషన్ చెప్పేదాన్ని. మా పిల్లలకి కూడా ట్యూషన్ ఎక్కడికి పంపించలేదు. మాకు 2 అమ్మాయిలు, 2 బీటెక్ చేశారు, 2కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2 అల్లుళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 2 అమ్మాయిలకు ఒక పాప ఒక బాబు. మా కుటుంబం అయితే హ్యాపీగానే ఉంది ఇప్పటి వరకు దేవుడి వల్ల. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. నా సార్లకు నమస్కారాలు. నా పేరు విమలాదేవి, మా ఊరు సిరిసన్నగూడెము. మేము ఇప్పుడు జనగాంలో ఉంటున్నాము. ఒక పాప బాబు. మా బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, మా బాబు హన్మకొండలో ఉంటాడు. ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. సిరిసన్నగూడెము. నేను పుల్లారెడ్డి సార్ కూతుర్ని. దాదాపుగా మా నాన్నగారు ఎక్కువ మందికి తెలిసే ఉంటారు. మా వారు రామరెడ్డి. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి 90% ఎక్కువ మందికి మా క్లాస్మేట్స్ కూడా తెలుసని అనుకుంటున్నా. వేదికరించిన పెద్దలకి, గురువర్యులకు, మా భార్య వెంకటరావు ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున పాదాభివందనాలండి. నా పేరు శ్రీనివాస్, మా హన్మకొండ నయీం నగర్. నా వెంకటరావు ఇది ఏంటంటే నన్ను బ్రతికించుకున్న తల్లి తర్వాత తల్లి అంటే చెప్పనవసరం లేదు, చెప్తున్నా ఏం లేదు. నాకు 2 పిల్లలు, ఒక కొడుకో బిడ్డ. ఇప్పుడైతే బాగా ఉన్నాం.
మంచిగా ఉన్నాం సార్, చాలా సంతోషంగా ఉన్నాం. నమస్తే అందరికీ నమస్కారం, మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అది తొడరు పక్కన తొడరు అయితే నేను 10th ర్యాంక్ చదివిన పాలకొట్ట, మా దగ్గర షాప్ ఎత్తున పాలకొట్ట బైక్ మెకానిక్ నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది షాప్. నాది 90లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు నలుగురు, 2 పాపలు 2 బాబులు, నలుగురు మ్యారేజ్ చేసిన. ఒక ఆయన ఈసీ మెకానిక్ హైదరాబాద్ ఉంటాడు. ఒక చిన్న బాబు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం కరోనా వచ్చి నా దగ్గరే ఉండేవాడు. ఆయన యొక్క పాప, పెద్ద పాప పెళ్లి చేసినాం, ఆమెకు 3 పాపలు. చిన్న పాపకు పెళ్లి చేసినాం, ఆమెకు ఒక పాప బాబు. దేవుని దేవుడు అంతా చాలా బాగున్నారు. అందరికీ నమస్తే. ముందుగా వచ్చిన సార్లందరినీ మా ఫ్రెండ్స్ అంతా కలిసి షాల్వాలతో సత్కరించారు. సార్ వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు, కానీ ఆ వీడియో నేను నా సెల్లులో తీయలేదండి, మా ఫ్రెండ్ సెల్లులో తీశాను. అది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నా సెల్లులో ఉన్నవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా అన్యదా భావించొద్దు, ఎందుకంటే వేరే సెల్ నుండి తీసుకోవాలంటే కొంచెం నా సెల్ ఖాళీ చేసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది. ఎవరు బాధపడద్దు, నా సెల్లో ఉన్నవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మేమంతా కలిసి భోజనాలు చేసాము, సరదాగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి తిన్నాము, ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమంతా. ఎవరికైనా స్కూల్ లైఫే చాలా బాగుంటుందండి, ఎందుకంటే అమ్మ పెట్టింది టైంకి తింటాము, బుక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్తాము, చదువుకుంటాము, ఆడుకుంటాము, మనకు ఏ బాధలు ఉండవు కదా. మనం పెద్దయి ఎన్ని బాధ్యతలు అనుభవించాము, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి, కానీ ఇక్కడైతే మేమైతే అందరం కలిసి హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఒకసారి నాకైతే ఆ స్కూల్ లైఫ్ వస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఆ చిన్నతనంలో మనకి ఏ బాధలు ఉండవు, ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఆ రోజులన్నీ మళ్ళీ తిరిగి రావు కదా. ఇప్పటికైనా మనకు ఏ బాధ వచ్చినా కానీ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే కొంతైనా బాధ దిగిపోతుంది అంటారు కదా. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించినప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోండి, తప్పకుండా కొంతైనా బాధ దిగిపోతుంది. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఎదుటి వారికి మనం డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఒక మాట సాయమన్నా చేయాలండి. మా నాన్నగారు అయితే ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేయాలని ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, నేను అదే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చాము. ఇక్కడ ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. పుష్పలీల. అందరికీ నమస్కారం, నా పేరు పుష్పలీల, నేను ఎంపీటీసీని. మా గ్రూప్ అందరం కలిసి ఇలా గెట్ టుగెదర్ చేసుకున్నాము. నా పేరు శారద. హాయ్ ఫ్రెండ్స్, మంజుల. మంజుల ఎక్కడ చెప్పవా? కరీంనగర్. శారద ఎక్కడ చెప్పలే. శారద ఎక్కడ? హైదరాబాద్. శారద హైదరాబాద్. నా పేరు విమలాదేవి. హాయ్ రమాదేవి, మా 10th బ్యాచ్ పాలకుర్తి. హాయ్ ఫ్రెండ్స్, మంజుల, కరీంనగర్ నుండి. 10th బ్యాచ్ పాలకుర్తి. భోజనాలు అయిన తర్వాత మేము గర్ల్స్ అంతా కలిసి కాసేపు సరదాగా అలా పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు అయితే వేసుకున్నాము. డ్యాన్స్ అంటే పెద్దగా డ్యాన్స్ ఏం కాదు, కానీ చిన్నప్పుడు పిల్లలు ఎలా ఆడుకుంటారో మేము కూడా అలాగే ఆడుకున్నాము సరదాగా. ఇంకా లోపల ఫంక్షన్ హాల్లో కొంచెం చీకటి ఉందని బయటకైతే వచ్చాము. పోయినసారి కూడా సుమంగళి ఫంక్షన్ హాల్ మనోహర్ మా ఫ్రెండ్ ఫ్రీగా ఇచ్చారండి. మనోహర్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనకి తెలుస్తుంది కదా. మనం కూడా వేరే వాళ్ళకి అలా సాయం చేస్తూ ఉండాలి, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కూడా మనోహర్ సుమంగళి ఫంక్షన్ హాల్
ఫ్రీగా ఇచ్చారు. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము అందులో. కోపం వస్తే అరుస్తారు, కోపం అయితే అరుస్తారు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, నేను ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్నని, అలాగే మా నాన్నగారు హిందీ పండిట్గా, మేము చదువుకున్న స్కూల్లోనే టీచర్గా వర్క్ చేసేవాళ్ళు, గురువుగారి అమ్మాయి అని నన్నైతే శాలువాతో చాలా ఘనంగా సత్కరించారు. అందరికీ ధన్యవాదాలు. అందరూ భోజనాలు చేసిన తర్వాత సాంగ్స్ అయితే పెట్టుకొని డ్యాన్సులు అయితే వేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అంతా. ఆ సాంగ్స్ నేను పెడితే కాపీరైట్ వస్తుందని సాంగ్స్ పెట్టలేదండి, ఓన్లీ మ్యూజిక్కే పెట్టాను. ఇంకా సాంగ్స్కి అనుగుణంగా డ్యాన్సులు అయితే వేశారు. ఈ మ్యూజిక్కి సెట్ అవుతుందో లేదో, ఎలాగో అలా ఉండాలి కదా చూసుకోవడానికి స్వీట్ మెమొరీగా అని నేనైతే ఇలా మ్యూజిక్ అయితే పెట్టాను. ఇంకా వాళ్ళు ఎంతసేపు డ్యాన్స్ చేశారో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. మేము కూడా లేడీస్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. వాళ్ళొక వైపు ఎంజాయ్ చేశారు, మేము కూడా ఇంకా సెపరేట్గా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది ఎప్పటికీ మాకు స్వీట్ మెమొరీగా గుర్తుంటుంది. నాకైతే అంత పెద్దగా డ్యాన్స్ రాదు, సాంగ్స్ అయితే పాడతాను. ఆ తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. లాస్ట్ ఇయర్ కొంతమంది రాలేదు, ఈ ఇయర్ కూడా కొంతమంది రాలేదు. నెక్స్ట్ ఇయర్ అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా ఇలాంటి సందర్భాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా, మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవచ్చు. ఇంకా మనకి టైం సరిపోదు, ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. కానీ అప్పటికే చీకటి పడుతుంది, ఇంకా అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళొచ్చాము. ఆ స్వీట్ మెమొరీ మాత్రం ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మేము ఎంత బాగా ఎంజాయ్ చేశామో అది మా మనసులో నిండిపోయి అలాగే ఉంటుంది. నెక్స్ట్ టైం మాత్రం ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా ఎంజాయ్ చేయాలని, అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ రావడానికి ప్రయత్నించండి. ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టుకొని మనం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరితో కలిసి ఉన్న అనుభూతులు మనం ఎప్పటికీ మర్చిపోలేము. చూశారు కదండి, చాలా సంవత్సరాల తర్వాత మా 10th క్లాస్ బ్యాచ్ కలుసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అయింది కానీ నేను అప్పుడు రాలేదు. ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరము. చిన్నప్పుడైతే మేము ఎవరితోని మాట్లాడే వాళ్ళం కాదు. బాయ్స్ వేరే ఉండేది, గర్ల్స్ వేరే ఉండేది. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఎలా ఉందండి మా సందడి? మీకు బాగా నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.